విజయనగరం జిల్లాలో ఎరువుల కొరత లేకుండా చర్యలు తీసుకుంటామని జిల్లా ఇన్ఛార్జి మంత్రి వంగలపూడి అనిత తెలిపారు. విజయనగరం జిల్లా సమీక్షా సమావేశంలో ఆమె పాల్గొని వివిధ శాఖల పనితీరును సమీక్షించారు. సమీక్ష అనంతరం ఆమె మీడియా సమావేశంలో మాట్లాడారు. కడప జిల్లాలో వైఎస్ కుటుంబం 50 ఏళ్ల అరాచకాలు హింసకి తెరపడిందన్నారు పల్నాడు జిల్లా గురజాల శాసనసభ్యులు ఎరపతినేని శ్రీనివాసరావు. పులివెందుల ఎన్నికల ఫలితాలపై ఈ కామెంట్ చేశారు. పులివెందుల జడ్పీటీసీ విజయం ప్రజల విజయమని అనపర్తి ఎమ్మెల్యే నల్లిమిల్లి రామకృష్ణారెడ్డి అన్నారు. పులివెందుల్లో జడ్పీటీసీ ఉప ఎన్నికల్లో కూటమి అభ్యర్థి భారీ మెజార్టీతో గెలుపొందడం పట్ల తూర్పుగోదావరి జిల్లా అనపర్తిలో కూటమి శ్రేణుల ఆధ్వర్యంలో జరిగిన విజయోత్సవ సంబరాల్లో ఎమ్మెల్యే నల్లిమిల్లి రామకృష్ణారెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా కేక్ కట్ చేసి పార్టీ శ్రేణులకు ఎమ్మెల్యే నల్లిమిల్లి రామకృష్ణారెడ్డి తినిపించారు. ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించడంలో ప్రభుత్వ ఆసుపత్రి సిబ్బంది కీలక పాత్ర పోషిస్తున్నారని మంత్రి గుమ్మడి సంధ్యారాణి అన్నారు. పార్వతీపురం మన్యం జిల్లా సాలూరు ప్రభుత్వ ఆసుపత్రిలో గురువారం నిర్వహించిన ప్రత్యేక కార్యక్రమంలో ఆమె పాల్గొన్నారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అసిరాపేట ఏరియా ఆసుపత్రిలో ఎమ్మెల్యే జారె ఆదినారాయణ బ్లడ్ బ్యాంకును, అత్యాధునిక డిజిటల్ ఎక్స్రే సెంటర్ను ప్రారంభించారు. ఈ సందర్భంగా రక్తదానం చేసిన వారికి వైద్య సిబ్బంది పండ్ల రసాలు ఇచ్చారు. ముఖ్యమంత్రి సహాయ నిధి పేదలకు వరం లాంటిదని సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ ఎమ్మెల్యే మాణిక్రావు అన్నారు. సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో వివిధ వార్డులకు చెందిన 8 మంది లబ్ధిదారులకు సీఎం సహాయ నిధి ద్వారా మంజూరైన చెక్కుల్ని ఆయన అందజేశారు. నంద్యాల జిల్లా ఆళ్లగడ్డ మండలంలోని పలు గ్రామాల్లో భారీ వర్షాల కారణంగా పొలాలు నీట మునిగి అపార నష్టం వాటిల్లింది. మండలంలోని పి నాగిరెడ్డిపల్లె, పడకండ్ల గ్రామాల్లో మినుము, మొక్కజొన్న, వరి పైర్లు నీట మునిగాయి. ప్రధానంగా మినుము సాగు చేస్తున్న రైతులు పంట దెబ్బతినడంతో ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఉమ్మడి నెల్లూరు జిల్లా వాకాడు మండలంలోని తూపిలిపాలెం సముద్ర తీర ప్రాంతంలో ఈ నెల 27న జరగనున్న వినాయక చవితి ఉత్సవాల నిమజ్జనం ప్రదేశాన్ని గూడూరు డీఎస్పీ గీతా కుమారి పరిశీలించారు. అనంతరం మాట్లాడుతూ నిమజ్జన సమయాల్లో భక్తులకు ఎటువంటి ఆటంకాలు కలగకుండా ఆహ్లాదకరమైన వాతావరణంలో పరిస్థితులను ఏర్పాటు చేయాలని పోలీసులకు సూచించారు. ఈట్ల నిశాంత్ 19వ వర్ధంతి సందర్భంగా హనుమకొండ జిల్లా కమలాపూర్లోని ఎడ్యుకేషనల్ చారిటబుల్ ట్రస్ట్ నిశాంత్ మెమోరియల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో కమ్యూనిటీ హాల్లో ఉచిత కంటి వైద్య శిబిరం నిర్వహించారు. ఈ శిబిరంలో సుమారు 200 మందికి పైగా ఉచితంగా వైద్య పరీక్షలు నిర్వహించి మందులు, కళ్లద్దాలు అందజేశారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా మండపేట పేద వర్గాలకు న్యాయం చేయడమే కాకుండా ప్రభుత్వం లక్ష్యం అని రాష్ట్ర అంచనాల కమిటీ చైర్మన్ ఎమ్మెల్యే వేగుళ్ల జోగేశ్వరరావు అన్నారు. మండపేట తహసీల్దార్ కార్యాలయంలో ఈరోజు ఏడిద గ్రామానికి చెందిన 21 మందికి ఇళ్ల పట్టాలను అందజేశారు. నెల్లూరు జిల్లా రావూరులోని జేమ్స్ ఇంగ్లీష్ మీడియం పాఠశాల ఆధ్వర్యంలో విద్యార్థులచే 150 అడుగుల మువ్వెన్నెల జాతీయ జెండాను ఊరేగించారు. రాపూరు పురవీధుల్లో భారత్ మాతాకి జై నినాదాలతో ర్యాలీ నిర్వహించారు. స్త్రీ శక్తి పేరుతో ప్రవేశపెడుతున్న మహిళలకు ఉచిత బస్సు ప్రయాణంకు సంబంధించి అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు ఏపీఎస్ఆర్టీసీ అంబేద్కర్ కోనసీమ జిల్లా రీజనల్ మేనేజర్ రాఘవ్ కుమార్ తెలిపారు. స్త్రీ శక్తి పేరుతో ప్రారంభం చేయబోతున్న ఉచిత బస్సు ప్రయాణానికి సంబంధించి జిల్లాలో ఉన్న 296 బస్సుల్లో 183 బస్సులను వినియోగిస్తున్నట్లు పేర్కొన్నారు. ప్రైవేటు ఆసుపత్రుల యాజమాన్యాలు ప్రభుత్వ నిబంధనలు పాటించాలని జిల్లా మలేరియా అధికారి డాక్టర్ విల్సన్ అన్నారు. వార్షిక తనిఖీల్లో భాగంగా ఆయన సామర్లకోట రత్నరాజు నర్సింగ్ హోంలో తనిఖీలు నిర్వహించారు. నెల్లూరు నగరంలోని రామలింగాపురం వద్ద రైల్వే అండర్ బ్రిడ్జ్ వద్ద సిమెంట్ రోడ్డు పనులకు టీడీపీ నాయకులు కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి, కమిషనర్ నందన్ శంకుస్థాపన చేశారు. దాదాపు 30 నుంచి 45 రోజుల పాటు ఈ పనులు జరుగుతాయని ప్రజలు సహకరించాలని కమిషనర్ కోరారు. శ్రీ సత్యసాయి జిల్లా కదిరి శ్రీమత్ కాద్రి లక్ష్మీనరసింహస్వామి దేవస్థానం పాలక మండలి నియామకం కోసం దేవాదాయ శాఖ కమిషనర్ నోటిఫికేషన్ జారీ చేసిన విషయాన్ని ఆలయ ఈవో శ్రీనివాసరెడ్డి గుర్తు చేశారు. ఈ నెల 27న సాయంత్రం 6 గంటలలోపు ఎవరైనా వచ్చి దరఖాస్తు సమర్పించాలని ఆయన కోరారు. అంబేద్కర్ కోనసీమ జిల్లా కేంద్రం అమలాపురంలో భారీ జాతీయ జెండా ప్రదర్శన నిర్వహించారు. మై భారత్ కోనసీమ ఏబీవీపీ విద్యానిధి కళాశాల ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది.
పట్టణంలోని విద్యానిధి కళాశాల నుండి స్థానిక గడియార స్తంభం సెంటర్ వరకు ఈ ర్యాలీ కొనసాగింది. తదుపరి గడియార స్తంభం సెంటర్ వద్ద మానవహారాన్ని ఏర్పాటు చేశారు. అంబేద్కర్ కోనసీమ జిల్లా ముమ్మిడివరం మండలం అనాథవరం 216 జాతీయ రహదారిపై ఆటో బస్సు ఢీకొనడంతో ఆటో డ్రైవర్కు తీవ్ర గాయాలయ్యాయి. అతన్ని ఆసుపత్రికి తరలించారు. విజయనగరం పట్టణంలో ఏబీవీపీ ఆధ్వర్యంలో గురువారం విద్యార్థులు తిరంగా ర్యాలీ నిర్వహించారు. పట్టణంలోని కోట జంక్షన్ నుండి ర్యాలీ ప్రారంభమై గంట స్తంభం వరకు కొనసాగింది. అనకాపల్లి జిల్లాలో ఘోర ప్రమాదం జరిగింది. పాయకారావుపేట నియోజకవర్గంలో నిన్న కురిసిన వర్షానికి చెట్టు కూలి దక్కన పరిశ్రమలో పనిచేసే కార్మికులు అక్కడికక్కడే మృతి చెందారు. ఈ సంఘటన పెద్దరాం కుద్రాపురం గ్రామ శివార్లో చోటు చేసుకుంది. గుంటూరు జిల్లా ఉద్దండరాయనపాలెం వద్ద కృష్ణానదిలో 2 మత్స్యకారులు గల్లంతయ్యారు. ఇసుక తోడే డెడ్జర్ను తాను మార్చే సమయంలో ఘటన జరిగింది. భారీ వర్షాల కారణంగా పెరిగిన నదీ ప్రవాహంలో 3 కొట్టుకుపోగా 1 బయటకు వచ్చారు. బాపట్ల జిల్లా వేమూరు నియోజకవర్గం కొల్లూరు మండలం దీనేపురి గ్రామం వద్ద వరద నీరు పొంగి ప్రవహిస్తుండటంతో రాకపోకలు నిలిచిపోయాయి. లోతట్టు పంట పొలాలు నీట మునిగాయి. బాపట్ల జిల్లా రేపల్లె పరిసర ప్రాంతాల్లో భారీ వర్షం పడింది. లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. వరి పొలాల్లో చేరి వరద నీటిని బయటకు పంపించేందుకు రైతులు శ్రమిస్తున్నారు. వేల రూపాయలతో వరి నాట్లు వేస్తే వర్షానికి పొలాలు నీట మునిగాయని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. భారీ వర్షాలకు సూర్యాపేట జిల్లా కోదాడ పట్టణంలోని షిర్డీ సాయి నగర్, తులసి నగర్, గణేష్ నగర్, నయానగర్ కాలనీలో వరద నీరు నిలిచిపోయింది. దీంతో జేసీబీ సహాయంతో కాలనీ వాసులను సురక్షిత ప్రాంతాలకు తరలించారు. కోదాడ పెద్ద చెరువు అలుగుపోయడంతో అనంతగిరి కోదాడ ప్రధాన రహదారి మధ్య రాకపోకలు బంద్ అయ్యాయి. వనపర్తి జిల్లా పెబ్బేరుపట్నం జాతీయ రహదారిలో హైదరాబాద్ నుండి కర్నూలు వైపు వెళ్తున్న వాహనాలు ఒకదానికొకటి ఢీకొన్నాయి. ఇందులో ప్రయాణిస్తున్న ప్రయాణికులకు ఎటువంటి ప్రాణహాని కానీ ప్రమాదం కానీ జరగలేదు. వాహనమిత్ర పథకాన్ని ఆటో డ్రైవర్లకు ప్రకటించాలని డిమాండ్ చేస్తూ మన్యం జిల్లా సాలూరులోని మక్కువ జంక్షన్లో ఆటో క్యాబ్ కార్మికులు నిరసన ర్యాలీ నిర్వహించారు. అనంతరం ర్యాలీగా ఎంఆర్ఓ కార్యాలయం వరకు వెళ్లి అక్కడ తహసీల్దార్కు సమస్యలతో కూడిన వినతి పత్రాన్ని అందించారు. నెల్లూరు జిల్లా గూడూరు పట్టణంలోని విద్యార్థులతో ఏర్పాటు చేసిన జాతీయ జెండా తిరంగా ర్యాలీని ఎమ్మెల్యే పాసి సునీల్ కుమార్ ప్రారంభించి ర్యాలీలో పాల్గొన్నారు. పట్టణ పురవీధుల్లో ర్యాలీ కొనసాగింది. శ్రీకాకుళం ఏర్పడి 75 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా జిల్లా వ్యాప్తంగా వివిధ కార్యక్రమాలు, సాంస్కృతిక వేడుకలు ఘనంగా కొనసాగుతున్నాయి. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సాంస్కృతిక కార్యక్రమంలో నియోజకవర్గ శాసనసభ్యులు మామిడి గోవిందరావు పాల్గొన్నారు. వనపర్తి జిల్లా మదనాపురం ఆత్మకూరు ప్రధాన రహదారి కాజ్వే వంతెనపై వరద ఉప్పొంగటంతో రాకపోకలు నిలిచిపోయాయి. ప్రయాణికులు ఇబ్బందులకు గురవుతున్నారు. రహదారికి ఇరువైపులా కంచె ఏర్పాటు చేసి అధికారులు ప్రజల్ని అప్రమత్తం చేస్తున్నారు. అటువైపు వెళ్లకుండా హెచ్చరికలు జారీ చేస్తున్నారు. జూబ్లీహిల్స్ నివాసులో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని ప్రముఖ కవి అందశ్రీ మర్యాదపూర్వకంగా కలిశారు. ఆయనతో కాసేపు చర్చలు జరిపారు. ప్రతి ఒక్కరూ జాతీయ భావం పెంపొందించుకోవాలని కలెక్టర్ చేతన్ తెలిపారు. శ్రీ సత్యసాయి జిల్లా పుట్టపర్తిలో హర్ ఘర్ తిరంగా ర్యాలీ ప్రారంభం సందర్భంగా ఆయన మాట్లాడారు. ఈ సందర్భంగా దేశభక్తిని చాటుతూ ర్యాలీ కొనసాగింది. వై జంక్షన్ వద్ద మానవహారం ఏర్పడి దేశభక్తి ఉట్టిపడేలా అందరి చేత కలెక్టర్ ప్రతిజ్ఞ చేయించారు. నెల్లూరు జిల్లా మునుబోలు గ్రామ పంచాయతీ పరిధిలోని పశువుల సంతకు గురువారం పంచాయతీ కార్యాలయం వద్ద వేలంపాట నిర్వహించారు. ఇందులో కంటేపల్లి సుధాకర్ అనే వ్యక్తి 30 లక్షల రూపాయల వేలంపాట పాడి పశువుల సంతను దక్కించుకున్నారు. శ్రీకాకుళం జిల్లా ఇచ్చాపురం మున్సిపాలిటీ మహిళా ప్రభుత్వ పాఠశాల దగ్గర నూతనంగా రోటరీ క్లబ్ ఆధ్వర్యంలో నిర్మించిన శుద్ధి జల ప్లాంట్ను ఇచ్చాపురం ఎమ్మెల్యే వేదాలం అశోక్ ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో కళాశాల సిబ్బంది, రోటరీ క్లబ్ మెంబర్స్, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. 15 ఆగస్టుకు ఒక రోజు ముందే గురువారం కాకినాడలో స్వాతంత్ర దినోత్సవ వేడుకలు జరిపారు. ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో 275 మీటర్ల జాతీయ జెండాను టూ టౌన్ పోలీస్ స్టేషన్ నుంచి బాలాజీ చెరువు వరకు ప్రదర్శించారు.
పులివెందులో ప్రజాస్వామ్య శక్తి గెలిచిందని ప్రభుత్వ విప్ కాలువ శ్రీనివాసులు హర్షం వ్యక్తం చేశారు. 3 దశాబ్దాలుగా నియంత అరాచక పాలనకు గుణపాఠం చెప్పి ప్రజాస్వామ్యబద్ధంగా ప్రజలు పులివెందులో టీడీపీ జడ్పీటీసీని గెలిపించారని ఆనందం వ్యక్తం చేశారు. స్వాతంత్ర దినోత్సవ ముందస్తు వేడుకల్లో భాగంగా అన్నమయ్య జిల్లా గుర్రంకొండలో విద్యార్థులు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలతో భారీ ర్యాలీ నిర్వహించారు. ప్రభుత్వ జూనియర్ కళాశాల నుండి ప్రైవేటు బస్టాండ్ వరకు నిర్వహించిన ర్యాలీలో పెద్ద ఎత్తున ఉపాధ్యాయులు విద్యార్థులు పాల్గొన్నారు. హైదరాబాద్లో ఒక వ్యక్తిని అరెస్ట్ చేసి 3.95 లక్షల రూపాయల విలువైన మత్తు పదార్థాలను స్వాధీనం చేసుకున్నారు పోలీసులు. నంగర్ హౌస్ పోలీసులు ఈ ఆపరేషన్లో పాల్గొన్నారు. అనకాపల్లిలో కూరగాయల మార్కెట్ డీసీఎంఎస్ ఖాళీ స్థలంలో వాహనాల పార్కింగ్ స్థలాన్ని ఎమ్మెల్యే కొనతాల ప్రారంభించారు. ఈ సందర్భంగా ట్రాఫిక్ పోలీసులకు ఉపయోగపడే విధంగా ద్విచక్ర వాహనాలను అందించారు. అంబేద్కర్ కోనసీమ జిల్లా అంతర్వేది దేవస్థాన పిఏసిఎస్ చైర్మన్గా జనసేన సీనియర్ నాయకుడు రావూరు నాగు బాధ్యతలు చేపట్టారు. ఆయన స్వగ్రామం బొంది నుంచి అంతర్వేది దేవస్థానం వరకు భారీ బైక్ ర్యాలీగా వెళ్లారు. చైర్మన్గా ప్రమాణ స్వీకారం చేసిన రావూరి నాగుకు జనసేన నేతలు శుభాకాంక్షలు తెలియజేశారు. సూర్యాపేట జిల్లా కోదాడ పట్టణంలో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షానికి కోదాడ పెద్ద చెరువు నిండుకుండలా మారింది. కోదాడ పట్టణం నుంచి అనంతగిరి వెళ్లే రహదారిలో కోదాడ పెద్ద చెరువు అలుగుపోయడంతో రాకపోకలు నిలిచిపోయాయి. టీపీసీసీ ఉపాధ్యక్షురాలు సనత్నగర్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జి కోట నీలిమ ఆధ్వర్యంలో చిరు వ్యాపారులకు ఉచితంగా గొడుగులను పంపిణీ చేశారు. రాంగోపాల్పేట డివిజన్లోని మహంకాళి దేవాలయ పరిసర ప్రాంతాల్లో వారికి వీటిని ఇచ్చారు. ఈ సందర్భంగా లబ్ధిదారులు డాక్టర్ కోట నీలిమకు కృతజ్ఞతలు తెలిపారు. సింహాచలం శ్రీ వరహ లక్ష్మీ నరసింహస్వామి వారి దర్శనానికి ఏపీఎల్ సింహాద్రి వైజాగ్ లయన్స్ క్లబ్ క్రికెట్ జట్టు సభ్యులు గురువారం ఆలయానికి విచ్చేశారు. ఈ సందర్భంగా ఆలయ పర్యవేక్షణ అధికారి త్రిమూర్తులు జట్టు సభ్యులకు సాదర స్వాగతం పలికారు. క్రికెట్ జట్టు సభ్యులకు వేద పండితులచే వేద ఆశీర్వచనం కల్పించి తరువాత స్వామివారి తీర్థ ప్రసాదాలు అందజేశారు. రేవంత్ రెడ్డి ప్రభుత్వం అబద్ధాలకు మోసాలకు యూనివర్సిటీగా మారిందని భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు రేగ కాంతారావు విమర్శించారు. భద్రాచలంలో విలేకరుల సమావేశాన్ని నిర్వహించారు. పులివెందుల జడ్పీటీసీ ఫలితాలు వెలువడిన అనంతరం ఏలూరు జిల్లా జంగారెడ్డిగూడెంలో తెలుగుదేశం పార్టీ శ్రేణులు సంబరాలు జరుపుకున్నారు. 30 సంవత్సరాలుగా ఓటుకు నోచుకొని ప్రజలు ఈ రోజు స్వేచ్ఛగా తమ ఓటు హక్కు వినియోగించుకుని ప్రజాస్వామ్యానికి మద్దతు తెలపడంపై తెలుగుదేశం పార్టీ శ్రేణులు జంగారెడ్డిగూడెం వీధిలో బాణసంచ కాల్చుతూ సంబరాలు జరుపుకున్నారు. వాతావరణ శాఖ సూచన మేరకు రాబోయే 2 రోజుల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున ప్రజల రక్షణ కోసం అన్ని ఏర్పాట్లు సిద్ధంగా ఉన్నామని మంచిర్యాల జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ అన్నారు. మంచిర్యాల పట్టణం తిలక్ నగర్ ప్రాంతంలో చెరువును ఆయన పరిశీలించారు. వికారాబాద్ జిల్లా తాండూరు సమీపం గజీపూర్ రోడ్డు దగ్గర బీజేపీ నాయకులు వరి నాట్లు వేసి నిరసన తెలిపారు. ఈ సందర్భంగా బీజేపీ నాయకులు మాట్లాడుతూ తాండూరు నియోజకవర్గంలోని రోడ్ల పరిస్థితి అధ్వాన్నంగా మారిందని అన్నారు. ఖమ్మం జిల్లా కామేపల్లి మండల పండితాపురం బైపాస్ మార్గంలో కారు డీసీఎం పరస్పరం ఢీకొన్న ఘటనలో 4 తీవ్రంగా గాయపడ్డారు. స్థానికులు వారిని ఖమ్మం ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. నిర్మల్ జిల్లా ఖానాపురం పట్టణ కేంద్రంలో బీజేపీ నిర్మల్ జిల్లా అధ్యక్షులు రితీష్ రాథోడ్ ఆధ్వర్యంలో తిరంగా ర్యాలీ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఖానాపూర్ పట్టణ కేంద్రంలోని ఎన్టీఆర్ చౌరస్తా నుండి అంబేద్కర్ చౌరస్తా వరకు జాతీయ జెండాను పట్టుకుని ర్యాలీ నిర్వహించారు. అనంతరం తెలంగాణ తల్లి విగ్రహం వద్ద మానవహారం నిర్వహించి జాతీయ గీతాన్ని ఆలపించారు. జగిత్యాల జిల్లా ధర్మపురి వద్ద గోదావరి నది నీటి ప్రవాహాన్ని జిల్లా ఎస్పీ అశోక్ కుమార్ పరిశీలించారు. భారీ వర్షాల దృష్ట్యా ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, అత్యవసర పరిస్థితుల్లో 100కు కాల్ చేయాలని సూచించారు. భువనగిరి చిట్యాల రహదారిపై రోడ్డుకు శాశ్వత పరిష్కారం చేయనున్నట్లు భువనగిరి ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డి అన్నారు. యాదాద్రి జిల్లా వలిగొండ మండలం టేకుల సోమవారం అక్కంపల్లి సమీపాన గుంతలుగా ఏర్పడ్డ రోడ్డును ఆర్ఎండ్బి అధికారులతో కలిసి ఆయన పరిశీలించి మాట్లాడారు. అంగన్వాడీ టీచర్స్, హెల్పర్స్, మినీ టీచర్స్ సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ మంచిర్యాల జిల్లా
నస్పూర్లోని కలెక్టరేట్ ఎదుట అంగన్వాడీ టీచర్స్ హెల్పర్స్ ధర్నా చేశారు. అనంతరం పలు డిమాండ్లతో కూడిన వినతిపత్రాన్ని కార్యాలయ సిబ్బందికి అందజేశారు.